అందరికీ నమస్కారం. కుంభమేళా అంటే ఏమిటి? కుంభమేళాలో రకాలు. మహాకుంభమేళా 2025లో కనపడే 6 అత్యంత ప్రసిద్ధ అఖారాలు, వారి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభమేళా అంటే ఏమిటి? కుంభమేళా అంటే ప్రపంచంలోనే అతిపెద్ద శాంతియుతమైన ఆధ్యాత్మిక సమావేశం, అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. మతం, ఆత్మ, భక్తికి సంబంధించిన వేడుక ఇది. లక్షలాది మంది భక్తులు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాలని, భౌతిక ప్రపంచం కలిగి ఉన్న చెడుల నుంచి విముక్తి పొందాలని ప్రయాగరాజ్ ఇతర ప్రదేశాలకు వెళ్తున్నారు. పురాణాల ప్రకారం విష్ణువు అసురుల నుంచి అమృతం కుండను తీసుకున్నప్పుడు అమృతం 4 చుక్కలు వేరువేరు ప్రదేశాల్లో పడ్డాయి. ఆ నగరాలు ఇప్పుడు కుంభమేళాను నిర్వహిస్తున్నాయి. కుంభమేళాలో రకాలు. ఇప్పుడు 2025లో జరుగుతున్నది మహాకుంభమేళా. 2025లో జీవితంలో ఒక్కసారి జరిగే మహాకుంభమేళా వైభవాన్ని ప్రపంచం చూస్తోంది. 2025లో మహాకుంభానికి 40 కోట్ల మంది ప్రజలు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మహాకుంభం కాకుండా ఇంకో 3 రకాల కుంభాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి నిర్దిష్ట సమయ వ్యవధిలో, నిర్దిష్ట స్థానాల్లో, విభిన్న గ్రహాల అమరికలో జరుగుతుంది. అందులో మొదటి రకం మాఘమేళా. మాఘమాసంలో ప్రయాగరాజ్లో ఇది జరుగుతుంది. జనవరి, ఫిబ్రవరి మధ్య రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుతారు. మాఘమేళా పెద్ద సమావేశాలకు పూర్వగామిగా మారుతుంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన త్రివేణి సంగమం దగ్గర భక్తులు చేరుతారు. నదుల్లో స్నానాలు చేస్తారు. దేవతలకు ప్రార్థనలు చేస్తారు. రెండవది అర్ధకుంభమేళా. అర్ధకుంభమేళాను ప్రతి 6 ఏళ్లకు ఒకసారి జరుపుతారు. ప్రయాగరాజులో ఇది జరుగుతుంది. 2 పూర్ణ కుంభల మధ్య ఇది ఉంచబడింది. అర్ధకుంభమేళా అనేది పూర్ణ కుంభం కోసం భక్తులకు సిద్ధం చేసే సమావేశం. చివరి అర్ధ కుటుంబాన్ని 2019లో ప్రయాగరాజ్లో జరిగింది. మూడవది పూర్ణ కుంభమేళా. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభాన్ని జరుపుతారు. ప్రయాగ్రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో ఎక్కడైనా దీన్ని జరుపుతారు. తేదీ, సమయం సూర్యుడు, చంద్రునికి సంబంధించిన బృహస్పతి స్థానం ద్వారా నిర్ణయించబడుతుంది. నాలుగవది మహాకుంభమేళా. ప్రతి 144 ఏళ్లకు ఒకసారి దీనిని జరుపుతారు. 12 పూర్ణ కుంభాలు తరువాత మహాకుంభాన్ని జరుపుతారు. దీనికోసం భక్తులు చాలా సంవత్సరాలు వేచి ఉండడం జరుగుతుంది. ప్రతి కుంభమేళాకు ప్రాముఖ్యత, శక్తి ఉన్నప్పటికీ పూర్ణ కుంభం, మహాకుంభం శక్తి యొక్క సంపద. మహాకుంభమేళా అరుదైనది, ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. చాలా మంది జీవితంలో ఒక్కసారి కూడా దీన్ని చూడలేరు. ఎందుకంటే ఇది 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది. మహాకుంభమేళా 2025లో కనపడే 6 అత్యంత ప్రసిద్ధ అఖారాలు, వారి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుంభమేళా భారతదేశంలో అక్రమదారులు, దోపిడీదారులకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు అఖారాలు, సాధువులు హిందూ విశ్వాసాన్ని రక్షించడానికి వారి దంతాలు, గోర్లతో పోరాడారని చెప్తారు. మహాకుంభమేళాలో కనపడే 6 అత్యంత ప్రసిద్ధ అఖారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు మహాకుంభమేళా అనేది జీవితంలో ఒక్కసారి చూసే కార్యక్రమం. 2025 మహాకుంభమేళా 144 ఏళ్లకు వచ్చేది. పూర్ణ, అర్ధకుంభానికి భిన్నంగా మహాకుంభమేళా ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైనది, శక్తితో నింపుతుంది. లక్షలాది మంది భక్తులు, సాధువులు, సన్యాసులు ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాలో స్నానాలు చేస్తారు. ఈ కుంభమేళాలో ప్రత్యేకంగా నిలిచే అఖారాల గురించి తప్పక ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మొదటిగా జున అఖారా. వీళ్ళు చాలా ప్రసిద్ధి చెందిన పురాతనమైన అఖారాలు. వీళ్ళు శైవ సాంప్రదాయానికి చెందినవారు. శివుడిని రక్షకుడిగా, పరిరక్షకుడిగా ఆరాధిస్తారు. నాగ సాధువులకు ప్రసిద్ధి చెందారు. ఒంటిపై బూడిదను పూసుకుంటారు. కొన్నిసార్లు శరీరంపై ఒక్క వస్త్రం తప్ప ఇంకేమీ ఉండదు. రెండవది నిరంజని అఖారా. నిరంజని అఖారా సాధువులు ఆధ్యాత్మిక మేధో జ్ఞానోదయంపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మికత, అభ్యాసం, సామాజిక కారణాలు, ఇంకా ఎన్నో వాటిల్లో నిష్ణాతులైన సాధువులని వీళ్ళు తీసుకువస్తారు. సన్యాసం గురించే కాదు, జ్ఞానం, గ్రంథాల అధ్యయనం, బోధన గురించి కూడా వీరు చెప్తారు. మూడవది మహానిర్వాణి అఖారా. ధ్యానం, యోగా, స్వీయ క్రమశిక్షణకు సంబంధించినది. ఆధ్యాత్మిక అభ్యాసాల ద్వారా
ఆత్మ అంతర్గత ప్రయాణంపై దృష్టి పెడతారు. వీరి సమూహం ఆది శంకరాచార్యులచే నిర్వహించబడిందని, కపిల మహామునిచే స్థాపించబడిందని చెప్తారు. 4వది అటల్ అఖాడా. వీళ్ళు కూడా శైవ సాంప్రదాయాన్ని పాటిస్తారు. మహాకుంభ సమయంలో అఖారా సాధువులు ఆచారాలు ఊరేగింపుల్లో పాల్గొంటారు. వినయం భక్తితో వీరు జీవిస్తారు. 5వది నిర్మోహి అఖాడా. వీళ్ళు విష్ణువుని ఆరాధిస్తారు. నిర్మోహి అఖారా సన్యాసులు శ్రీరాముని పట్ల భక్తికి ప్రసిద్ధి చెందారు. రామాయణ బోధనలతో జీవిస్తారు. భారతదేశంలో రామమందిర ఉద్యమంలో కూడా భాగమయ్యారు. 6వది నాగపంతి గోరఖ్నాథ్ అఖారా. నాథ్ సాంప్రదాయంలో ఒక భాగం. శైవ మతం, యోగా, తంత్ర సాంప్రదాయాలను నమ్ముతారు. యోగి అయిన గురు గోరఖ్నాథ్ వంశానికి చెందినవారు. యోగా, సన్యాసి అభ్యసల పట్ల అంకిత భావానికి వీరు ప్రసిద్ధి చెందారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.